హాయ్ డ్రైవింగ్ లవర్స్, మనమైతే ఇప్పుడు గుంటూరుకి అయితే పోతున్నాం. సో లేవర్స్ లెక్క ఎక్కడానికి పోతాం. గుంటూరు కాదు, వెనుగొండ కాడ తిరుగుతాండాలి. మనం ఇప్పుడైతే టైం వచ్చేసి మనకి 6 దాటింది. చాలా లేట్ అయింది. మనము ఫస్ట్ ఫోన్ చేశారు కానీ కొంచెం కిరాయి లేట్ అవ్వడం వల్ల కొంచెం అటు అయింది. కాల్ చేసినారు రమ్మని. అలా రేపు మార్నింగ్ వాళ్ళకి శ్రీశైలం చూపిస్తారు, మనకి రావాలా. మరి చాలా లేట్ అయితే పోయేటప్పుడు ఎంత అయితే తెలియదు. ఇంకా ఇట్లయితే మనం అల్లంపూర్ కాడ ఉన్నాం. ప్రజెంట్ అయితే పోతున్నాం. అయితే మనం పోలేదు, బడ్జెట్ పోయేది. చూద్దాం రోడ్స్ మళ్ళీ ఎట్లయినా ఎట్లేదు. అప్పుడు కొత్త రోడ్లు అయితే వేస్తుంది, చూద్దాం. தேன் சிட்டு செம்பருத்தி பூ முட்டு செல்லம் கொஞ்சதே தாலாட்ட. ఆత్మకూరుకి అయితే ఎంటర్ అయినాం. అంతా రోడ్స్ అనేది చేంజ్ అయిపోయినాయి. మనకి ఎక్కడి నుంచి అంటే నందికోట్కూరు నుంచి ఆత్మకూరు దగ్గర అంతా హైవే అయింది. అంతా కన్ఫ్యూజ్ అవుతుంది మొత్తం. ఇప్పుడైతే మనం హోటల్ దగ్గర ఎప్పుడు వచ్చే హోటల్లో అన్నం తీసుకున్నాం పార్సల్గా. మనకి ఇంకా టైం కాలేదని దోర్నాల్లో తిందామని పార్సల్ తీసుకున్నాం. ఆత్మకూరులో అవుతున్నాం. ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయినాం. నల్లమల్ల ఫారెస్ట్. ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం. టైం వచ్చేసి మనకు 9 అవుతుంది. మనం ఇంకా అన్నం అయితే తినలేదు. ఇక్కడ మనం ఆత్మకూరులో పార్సల్ తీసుకున్నాము. ఇంకా మనం దోరణాలు పోయి తింటున్నాం అన్నం. మనకేమి ఇంకా ఆకలి కాలేదు. మరి ఇంక తింటే నిద్ర వచ్చేస్తుంది. అందుకోసమే ఇంకా దోరణాలు పోయి తింటాం. మనం పోయేటప్పటికి 1 గంట. ఘాట్లో పోతున్నాం. డేంజరస్ రోడ్. క్లైమేట్ మాత్రం పీక్స్ లో ఉంది. కూల్ గా ఉంది వెదర్ మొత్తం. డే టైంలో అయితే మనకి హీట్ ఉంటుంది. అడవి చెట్లు అనేది పడిపోయినాయి. ఇటు సైడ్ రైట్ సైడ్ లో మన స్పీడ్ లో ఉండకూడదు. ఈ ఘాట్ అనేది నిదానం పోవాలి. బండి కొడదాం అనిపిస్తుంది ఈ నైట్ లో. బాగుంది క్లైమేట్, చల్లగా ఉంది. మీకు మొత్తం అడవి చూపించాలంటే డే టైంలో అయితే బాగా కనిపిస్తుంది. ఈ నైట్ టైం కనిపిస్తలేదు. మీకు రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు చూపిస్తాం అడవి మొత్తం. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనం మెయిన్ ఘాట్ వచ్చేసి ఇందనే చాలా లోడ్ పడతాయి బండ్లు. ఇక్కడ అడవి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఏం కనిపిస్తలేదు. బండి మనకి మెయిన్ ఘాట్ వచ్చేసి ఇదైతే చాలా మిర్చి లోడ్స్ వేసుకొచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా లోడ్ పడతాయి బండ్లు. మెయిన్ గా 2 ఘాట్లు ఉన్నాయి. మనకైతే అక్కడైతే వెహికల్ వస్తుంది చూడండి పైన. అక్కడ నుంచి బులోరా అయితే వస్తుంది. మిర్చి లోడ్ వేసుకొస్తే చాలా కష్టం. ఇది చాలా బండ్లు అనేది ఎక్కువ బండ్లు. అడవి మాత్రం చాలా లోడ్ పడుతుంది. ప్రశాంతంగా బండి అయినా కూడా ఫస్ట్ వెహికల్ అయితే వస్తుందా మనకు. మనం పోయేద్దాం, స్టార్ట్ అవుతాం. మాకు టైం లేదు, తొందరగా పోవాలి. మనకు వెహికల్ అయితే వచ్చింది, చూపిస్తాను ఈ క్లైమేట్ ఎట్లా. అందరూ ముఠా వాళ్ళని వచ్చేస్తున్నారు. అందరం వచ్చేస్తున్నారు రిటర్న్ ఊర్లకి. మనం కూడా ఇంకా పోయి పడుకొని మార్నింగ్ శ్రీశైలం పోయి వద్దాం. లారీస్. ఇది మనకి మెయిన్ ఘాట్ అనమాట. ఈడనే చాలా అంటే చాలా బండ్లు ఎక్కలేకపోతాయి లోడ్ వేసుకొస్తే.
మన ఎంటీ బండినే ఇంకా 2 వేసుకొని కొట్టాల్సి వస్తుంది. చాలా అంటే చాలా ఇంజన్ వచ్చేస్తాయి. మెయిన్ ఘాట్, ఘాట్ సెక్షన్లో భయపడేది అన్నీ ఇక్కడనే. అక్కడ కిందికి చూడండి, వెహికల్స్ కింద ఉన్నాయి, పైకి వస్తున్నాం కదా, అంతా ముఠా వాళ్ళని వేసుకొని వస్తున్నారు లేవర్స్ని. ఇక్కడ మెయిన్ ఘాట్ బండి మన ఎంటీ బండి ఎక్కలేకపోద్ది, లోడ్ పడుతుంది. చాలా డేంజరస్. ఈ 2 దానిలో మాత్రం చాలా డేంజరస్గా ఉంటాయి రోడ్లు. ఇప్పుడు వెదర్ అనేది చాలా కూల్గా ఉంది, బాగా బండి ఇంకా కొడదాం అనిపిస్తుంది. చందమామ, వెహికల్స్ మనకి ఇప్పుడైతే మంచిగా కనిపిస్తలేదు, మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది క్లైమేట్. రేపు వచ్చేటప్పుడు మాత్రం మంచిగా చూపిస్తా. ఇప్పుడు మొత్తం వర్షాకాలం కాబట్టి పచ్చ ఉన్నాయి చెట్లు, చాలా కూల్గా ఉంది. ఇట్లాంటి అవుట్లలో అయితే మంచిగా కొట్టచ్చు బండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు లోడ్ పడతాయి బండ్లు. 3 ఉన్నాయి మొత్తం వచ్చేసి 3 ఎంటీ బండ్లు. ఇక్కడ ఫస్ట్ గేర్ అడుగుతాయి మనకు, 2 వేసినాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. డేంజరస్ ప్లేస్ అని బ్యానర్లు వేసినారు. చాలా ఓవర్లోడ్ వేసుకొని వస్తాయి లారీలు. చూడు ఎట్లా పోతారు చూడు బండ్లు. ఈ టైంలో ఏమి లేవు, చాలా మళ్ళీ స్పీడ్గా వెళ్తారు బండ్లు ఈ ఘాట్లో. చాలా ఓవర్లోడ్. టర్నింగ్స్లో చూడు ఎంత కటింగ్ చేస్తారు, 40 స్పీడ్లో కటింగ్ చేస్తున్నారు. కొడితే మాత్రం లేపు కొడుతుంది బండి. డౌన్ ఉంది, చాలా అంటే చాలా స్పీడ్ లారీ ఇది. ద్వారణాల్లో నయార్ బంక్ కాడ ఆపినాం. ఇప్పుడు భోజనం చేస్తాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంక ఇప్పుడు భోజనం చేసుకొని బయలుదేరాలి. బండి అయితే అక్కడ పెట్టేసినాం. డ్రైవింగ్ అవర్స్ నైట్ మనం 1:30కి వచ్చేసినాం. ఇప్పుడు అన్నీ సామాన్లు పెరిగినాము. ఇంకా 3 వచ్చినాయి, అన్నీ క్యాబిన్లో సర్దినాం. ఇంకా శ్రీశైలంకి వెళ్ళి కడిగినాం బులోరో. శ్రీశైలంకి వెళ్తున్నాం కాబట్టి కాయ కొట్టుకొని వెళ్ళిపోవడమే. ఆంజనేయ స్వామి దుర్జితాండ. నార్మల్ దగ్గర టిఫిన్ చేయడానికి ఆపినాం. టిఫిన్ చేసినాము, ఇడాలి అప్పుడు బండి. ఈట్ వచ్చింది బండి.
చాలా లోడ్ పడుతున్నాయి బాగా. డీజిల్ అని చూపించుకొని పోవాలి. డేంజరస్ రోడ్. ఇక్కడ చూడండి లోయ. క్లచ్ ప్లేట్ లో వచ్చిన లారీ ఎక్కడ లేకపోతుంది. శ్రీశైలం ఎంట్రీ అక్కడ నుంచి రోడ్డు మన రైట్ సైడ్ నుంచి వస్తే మనకు అది ఇట్లా నాగర్ కర్నూలు అండ్ ఉమా మహేశ్వరికి వెళ్ళి వస్తుంది ఆ రోడ్డు. శ్రీశైలం దర్శనం అయితే అయింది. ఇప్పుడు ఇంకా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు బయలుదేరాలి ఇంక ఊటికి నైట్ అవుతుంది. దూరదర్శనం అయింది, లింగ దర్శనం ఏం కాలేదు. Bye bye Srisailam. साक्षी गणपति, साक्षी गणपति. చాలా ఉంది అడవి. మా ప్లాస్టిక్ కవర్స్ అన్నీ దీంట్లో వేయాలా, ఎందుకంటే కోతులు గీతలు వస్తాయి కదా, అట్లని దీంట్లో వేయాలి. అవి తింటాయి కదా మళ్ళీ.
ఎక్కలేకపోతే బండ్లు. డ్రైవింగ్ లవర్స్ మేమైతే ఇప్పుడు శాంతినగర్ కాడ ఉన్నాం. ఇంకా వెళ్ళాలి. ఇంకా టైం వచ్చేసి మనకు 7:30 అవుతుంది. భోజనం చూడాలి, ఇప్పుడైతే అయితే చేయాలి, లేకపోతే లేదు. ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి. చాలా లేట్ అయింది. నేను కంటిన్యూగా కొట్టుకొచ్చిన బండి వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు డైలాగ్ కొట్టాలి, ఇది నా ఏరియా, పోర్ట్ ఏరియా అని. ఇందాక మనది ఆ ఏరియా కాదు, ఇప్పుడు మన ఏరియాలోకి వచ్చేసినాం. ఇక ఎవడైనా రాట్రా బాబు. ఏంట్రా బాబు, గుంటూరు నుంచి వచ్చాను నేను. ఎక్కడ చూస్తున్నావు? ఫైనల్గా అయితే కంప్లీట్ అయింది ట్రిప్. అయితే అందరు గంటలు దింపుకుంటున్నారు. మనకి వీళ్ళని డ్రాప్ చేసి ఇంకా మనం ఊరికి వెళ్ళాలి. ఊరికి వెళ్ళేపాటికి మనకి 11:30, 12 అవుతుంది. మళ్ళీ అన్ని మూటలు దింపుకుంటున్నారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గేట్ పడింది, బిచ్చాలు ఇడిచేది అయిపోయా. ఇప్పుడు ఇంకా మట్ట మార్లు ఎంతసేపు అవుతుంది ఏమైనా పైన చెప్పడికి.